రమేష్, రేపు చర్చ్ నుంచి మండపానికి బండి ఎవరు ఏర్పాటు చేశారు? అది ఈవెంట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ లో ఉంది కదా. కానీ వాళ్ళు అలా కాదంటున్నారే. అయితే అది కూడా కుమార్ చూసుకుంటాడు అనుకుంటా. మరైతే కుమారేడి? కుమార్ ఇంకా ఊరి నుంచి రాలేదండి. ఒకవేళ బాలు అంకుల్తో చెప్పాడేమో. సరిపోయింది. అతను కారులో పెళ్ళ వెనకాల కూర్చుని కార్పొరేషన్ పనులు చూడటం మొదలెడితే వేరే ఛాన్సే ఉండదు. పరిచిత ప్లీజ్, ఇదిగో ఈ సీల్ కింద ఒక్క సంతకం పెట్టు. వేలి ముద్రేస్తే సరిపోదా? కుదరదు. నేను నీకు సంతకం పెట్టడం నేర్పించాను కదా, దాన్ని అలాగే పెట్టేసాయి. లేదంటే అది కూడా నేనే పెట్టాల్సి వస్తుంది. మరి ఇదిగోండి. దీన్ని అడిగినవాడు వెళ్ళేదారిలోనే వెయిట్ చేస్తున్నాడు. ఆ తీసుకునే డబ్బేదో జాగ్రత్తగా తీసుకోండి. ఎవడెక్కడ కెమెరా పెట్టుకొస్తాడో తెలీదు. పైసలు ఎలా తీసుకోవాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? మేయర్ పదవిని ఆడవాళ్ళకి రిజర్వ్ చేసిన వల్లే కదా నేను ఇలా బ్యాక్ సీట్లో కూర్చొని పావులు కదుపుతున్నాను. అది అక్కడే నుంచున్నా చూడు. బండి పక్కన రే. వచ్చేస్తున్నారు. రే వాడిని ఇట్టమ్మనరా బాబు, స్విచ్ ఇక్కడ ఉంది. నమస్కారం. నమస్కారం. నమస్కారం మేడం. ఒక్క నమస్కారం చాలు, అది మీ ఇద్దరం షేర్ చేసుకుంటాం. లేట్ అయ్యేసరికి టెన్షన్ వచ్చింది సార్. టెన్షన్ ఎందుకయ్యా? ఏంటిది? చేయనండి. చేయనా? సరే మరి ఇందులో కెమెరా ఏం లేదు. భగవంతుడా, మీరు దాన్ని ఏం చేయకండి. అది కెమెరా కాదు సార్. కెమెరా కాదో నాకు తెలుసులేవా, ఇందులో ఇంకుందో లేదో చూశాను అంతే. సరే కానీ నోట్ల కట్టే మిషన్. అరే గణనాథ ఇది దాచాలన్న లాగని తెచ్చాం గణనాథ. అది తీసుకో, సంతోషమేగా. ఇక మీద ఏ అవసరం వచ్చినా ఆఫీస్కి రానక్కర్లేదు, నాకు ఒక్క ఫోన్ కొట్టేదా. మేడం థ్యాంక్స్. ఓ పని చేయరా, మైక్ తీసుకుని ప్రజలారా మేడం థ్యాంక్స్, మేడం థ్యాంక్స్ అని చెప్పుకుంటే వెళ్ళు. ఎండ్రా అక్కడి నుంచి కొంప ఉంచేదాకా ఇక్కడి నుంచి కదిలేటట్లేవు. వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు పోనీరా బాబు. రిజిత, ఫంక్షన్ పూర్తయిన వెంటనే వాళ్ళ బండిలోనే ఇంట్లో దించేయమని చెప్పు. ముఖ్యంగా కవర్ తీసుకోవడం మర్చిపోకే. ఎప్పుడు అదే ధ్యాస. సంతోషం సంతోషం. ఏంటి బావా? చర్చ్ నుంచి మండపానికి వెళ్ళడానికి బండి అరేంజ్ చేసింది నువ్వే కదా? అరే నేను కాదు, అది కుమార్ చూసుకుంటా అన్నాడుగా, మీరు వాళ్ళని అడగండి. అన్ని చూసుకుంటానని చెప్పి వీడు పత్తా లేకుండా ఎక్కడికి పోయాడు? హలో, ఓకే, సంగతి ఏమైంది? నేను చూసుకుంటాలే. హలో హలో హలో. హలో, వినిపిస్తుందా? సిగ్నల్ ఉందా? ఉందినా, సిగ్నల్ ఇస్ ఆల్ రైట్. బట్ ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నందువల్ల బ్యాటరీ కొంచెం లో అయింది. బట్ ఇప్పుడు ఛార్జ్ అయింది, ఫుల్గా ఛార్జ్ అయింది. చూడు కుమార్, నీ బ్యాటరీ ఛార్జింగ్ సంగతి నాకు తెలుసులే. ఇక్కడ మీ నాన్నగారు కోపంతో కేకలేస్తున్నారు కుమార్. నువ్వు ఛార్జింగ్ చేసిన చాలు గాని త్వరగా బయలుదేరొచ్చాయి. ఇదిగో వచ్చేస్తున్నా. కచ్చికు ఇంకా కొనాల్సినవి వాట్సాప్ లో పంపించాను, అవి కూడా తీసుకొచ్చాయి. అలాగే చెల్లైకి ఫ్రెష్ గా మల్లెపూలు తీసుకురా, మర్చిపోకే. లేదు అస్సలు మర్చిపోను. అన్నా, పక్కన ఏటీఎం ఏదైనా ఉందా? ఇదిగో ఈ పక్కనే ఉంది సార్. ఎస్కేప్ అవ్వాలనుకున్నావో షూట్ చేసేస్తాను. మూవ్. రే కుమార్, నేను రా ముస్తాఫాని, నీ చిన్నటి ఫ్రెండ్ని. ఎరా, ఇప్పుడు దొంగతనం కూడా మొదలెట్టావా? ఏదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఇలాగా సర్ప్రైజ్ ఇచ్చేది? నువ్వు దుబాయ్లో ఉంటున్నావని చెప్పారు. దుబాయ్ ఎందుకురా, ఇండియా ఈజ్ ఇన్క్రెడిబుల్. నీ లంచ్ అయిందా? లేదు. అయితే పద, భోన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇందులో ఎక్కువ, మన కార్లో వెళ్దాం. ఇదా నీ కారు? అవును. అయ్యయ్యా, నువ్వు నా కారు ఎక్కు. BMW నా? ఇదెలా కొన్నావు? అదో పెద్ద కథలే, ఎక్కువ. సరే నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తాను.